హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజీ హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ హెల్తీగా ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. రైస్ అనేది అవసరమే లేకుండా జొన్నలు మినపప్పుతోటి కమ్మటి దోశలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రైస్ని ఉపయోగించకుండా దోశలను ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి బరువు తగ్గాలనుకుంటున్న వారు కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఈజీగా తినేసేయచ్చు. జొన్నలలో అధిక శాతంగా కార్బోహైడ్రేట్స్ ఉండడం ద్వారా శరీరంలోని షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి ఎక్కువ ఆకలి కూడా వేయదు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కానీ అలాగే బరువు తగ్గాలనుకుంటున్న వారికి కానీ ఈ జొన్నలతో రెసిపీస్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. అందులో ఒక రెసిపీ ఈ జొన్న దోశ. పిండి పట్టించే అవసరమే లేకుండా జొన్నలతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని 1 కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి. ఇలా తీసుకున్న మినపగుళ్ళను బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే కప్పుతో 3 కప్పుల వరకు జొన్నలను కొలుచుకొని తీసుకోండి. నేను పచ్చ జొన్నలను తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి తెల్ల జొన్నలను కూడా తీసుకోవచ్చు. ఇలా 3 కప్పుల వరకు జొన్నలను తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడగండి. జొన్నలలోని డస్ట్ అంతా పోయి వాటర్ అంతా నీట్గా అయిపోవాలి. ఇలా అయ్యేంత వరకు 1 నుంచి 3 సార్ల వరకు శుభ్రంగా కడగండి. తర్వాత మళ్ళీ జొన్నలు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి 6 నుంచి 7 గంటల వరకు చక్కగా నాననివ్వండి. రైస్లా త్వరగా నానవు కాబట్టి జొన్నలు నానటానికి ఎక్కువగా టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల లోపు నానబెట్టి తీసుకోండి. ఇలా తీసుకున్న జొన్నలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత వాటర్ని పోసి మిక్సీ జార్పై మూతను పెట్టి కాస్త రవ్వగా పిండి ఉండేలా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. జొన్నలు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా ఎక్కువసేపు నానబెట్టడం ద్వారా పిండి అనేది చూసారా ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. మీరు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలనుకుంటే ఉదయాన్నే జొన్నలను నానబెట్టి తీసుకుంటే రాత్రికి జొన్నలు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. మార్నింగ్లోగా దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా జొన్నలన్నింటినీ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆఖరిగా గ్రైండ్ చేసే జొన్నలలోనికి 1 గుప్పెడన్ని లేదా 1 కప్పన్ని అటుకులను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్న అటుకులను కూడా జొన్నల మిశ్రమంలోకి వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. అటుకులను వేయడం ద్వారా జొన్న దోశలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా బౌల్లోనికి వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. పిండి అనేది నేను కాస్త చిక్కగానే గ్రైండ్ చేసుకున్నాను. మీరు కాస్త లూజ్గానైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన బౌల్పై మూతను పెట్టి 6 నుంచి 8 గంటల వరకు పక్కన పెట్టండి. పిండి పులవడానికి 6 నుంచి 8 గంటల వరకు టైం పడుతుంది. ఇలా చక్కగా పులిసిన పిండిని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి మీకు అవసరమైనంత పిండిని మాత్రమే మరొక బౌల్లోనికి తీసుకొని కాస్త సాల్ట్, కొద్దిగా వాటర్ని వేసి పిండి థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. పిండి మొత్తంలో సాల్ట్ని వేశారంటే పిండి ఎక్కువ రోజుల వరకు స్టోర్ ఉండదు, పుల్లగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా మీకు కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా సాల్ట్ కలుపుకొని అప్పటికప్పుడు దోశలను ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీకు కావాల్సిన క్వాంటిటీలో పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ని వేసుకొని పిండి థిక్నెస్ను అడ్జస్ట్ చేసుకోండి. సాధారణంగా జొన్నలతో రొట్టెలను ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. సింపుల్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని కాస్త వాటర్ని చల్లి ప్యాన్ చక్కగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని ప్యాన్లోకి వేసుకుంటూ గరిటెతో రౌండ్గా తిప్పారంటే ఇలా దోశలు రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయిన దోశ చుట్టూరా కాస్త ఆయిల్, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ను వేసుకొని దోశలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు
స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాలనివ్వండి. మీరు మరి కాస్త హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆయిల్ని స్కిప్ చేసిన నాన్ స్టిక్ పెనంపై దోశలు వేసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు. నేను ఈ జొన్న దోశలకు కాంబినేషన్గా ఒక చిప్ప కొబ్బరి, అరకప్పు పల్లీలను వేసి కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు చట్నీని ప్రిపేర్ చేసుకున్నా లేదా పొడి కారాన్ని చల్లుకున్నా లేదా ఏవైనా కర్రీస్తో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా జొన్న దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ జొన్న దోశలను మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. నేను చేసిన కంటెంట్ మీకు నచ్చినట్టయితేనే లైక్ చేసి మీకు నచ్చిన రెసిపీని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.